అయితే ఈ ప్రమాదం జరిగిన దగ్గర రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయా? లేకపోతే ఏదైనా కమర్షియల్స్ ఉన్నాయా ఏమన్నా? డెఫినెట్‌గా. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలో ఎప్పుడు గూడా ఖచ్చితంగా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, కమర్షియల్ ఏరియాస్ ఉంటాయి. మనం విజువల్స్‌లో మనం గనక చాలా క్లియర్‌గా చూసుకున్నట్లయితే బహుశా ఇది దగ్గరగా రెసిడెన్షియల్ ఏరియాల్లోనే దగ్గరగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏఎన్ఐ అంటే ఏదైతే వార్తా సంస్థలన్నిటికీ కూడా సమాచారాన్ని పంచుకునేటటువంటి, షేర్ చేసేటటువంటి ఏఎన్ఐ సంస్థ ఉందో, ఆ ఏఎన్ఐ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క బైట్స్ కూడా తీసుకొని వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. సో మనం చూసినట్లయితే రెసిడెన్షియల్ ఏరియాగానే అనిపిస్తుంది. కాకపోతే జనావాసాల్లో కానీ నివాసాల్లో కానీ కుప్పకూలిన పరిస్థితి అయితే లేదు. ఇది ఒక దగ్గరలో ఎయిర్పోర్ట్కి సమీపంలో అంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇది కుప్పకూలినట్టుగా కూడా మనకు తెలుస్తుంది రణేశ్వరి. అయితే దాదాపుగా ఎస్టిమేషన్ ప్రకారం ఎన్ని బిల్డింగ్స్ కుప్పకూలిపోయి ఉండొచ్చు ఈ ప్రమాదంలో? మనం విజువల్స్ల ప్రకారం మనం చూసినట్లయితే దానికి సంబంధించి నేరుగా ఒక నివాస స్థలం దగ్గర దానికి కుప్పకూలినట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి చుట్టుపక్కల ఉండేటటువంటి కూడా చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ అయినట్టుగానే తెలుస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఎన్ని కూలినాయి ఏంటి అనేది ఇంకా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ సమాచారం మనకి తెలియాల్సి ఉంది రణశ్రీ. అయితే ఇప్పటి వరకు గుజరాత్ సీఎంకి ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు అమిత్ షా వీళ్ళు. అయితే ఎవరైనా అధికారులు ఇప్పుడు ఆ ప్లేస్కి ఇప్పుడు ఓన్లీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కాకుండా ఇంకెవరైనా వెళ్ళనున్నారా రాజకీయ నాయకులు? ఎస్, డెఫినెట్లీగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఆయన కూడా వెళ్తున్నారు. అదేవిధంగా పౌర విమానయానికి సంబంధించినటువంటి కీలక అధికారులు, అదేవిధంగా మొత్తం యంత్రాంగం కూడా అహ్మదాబాద్కి చేరుకుంటుంది. అదేవిధంగా అహ్మదాబాద్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సాయంత్రం 5 గంటల వరకు కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 గంటల వరకు కూడా ఎవరు కూడా లోపలికి రానివ్వట్లేదు. ఎట్లాంటి ప్రయాణాలు లేవు. మొత్తం అన్నింటిని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి సహాయక చర్య బృందం కావచ్చు, కేంద్ర కీలకమైనటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా సహాయక సిబ్బంది కూడా కావచ్చు, మొత్తం ఓవరాల్గా అక్కడికే వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేయాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.